నైట్ టైం వచ్చేసి 11 అవుతుంది. లైట్ బ్లింక్ అవుతుంది, అలారం అవుతుంది. సో లోపల రూమ్లో ఎవడో సిగరెట్ కాల్చిండు. సిగరెటో అగరబత్తియో లేకపోతే దీపమో వెలిగించిండు. దానికి మొత్తం బ్లాక్లో మొత్తుకుంటుంది. ఫైర్ ఇంజన్ కూడా వస్తుంది. చూడండి ఒకసారి. వర్క్ కాబట్టి 3 minutes అవుతుంది. ఫైర్ ఇంజన్ కూడా వచ్చేసింది. 3 minutesలో ఫైర్ ఇంజన్ కూడా వచ్చేసింది అనమాట. డామ్ చూడండి. ఏమవుతుంది అంటే ఆ లోపల వెళ్ళినప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తారు. వచ్చేసి వాళ్ళు వెరిఫై చేసేసి అక్కడ చూస్తున్నారు. చూడండి ఏ డామ్లో వచ్చింది, ఏ ఫ్లోర్లో వచ్చిందో కనుక్కుంటారు. కనుక్కొని ఆ ఫ్లోర్కి సీదా వెళ్ళి ఆఫ్ చేస్తారు. మొత్తం అందరూ వచ్చి ఇలా పడ్డారు బయట. ఎవడైతే మోగించినో ఆయనకి ఫైన్ పడుతుంది. ఇప్పుడు మామూలు ఉండదు. మనోడు చూడండి చల్లగా బీర్ తాగుతుండు. అందరు ఫైర్ ఇంజన్ వస్తారు నిమ్మలంగా. ఎవరి పనిలో ఉంటాడు అనమాట. అంతే అంత ప్యారిటీ కట్టించుకుర్రు. అందరు లోపల పోతారు ఇంకా. సో ఆ ఫైర్ అలారం ఎందుకు మోగింది అంటే ఒక అమ్మాయి రూమ్లో క్యాండిల్ వెలిగించింది. క్యాండిల్లో వచ్చిన ఫ్యూమ్ ఏదైతే ఉందో ఆ ఫ్యూమ్ అక్కడ కనబడుతుందా, మీకు కనబడుతుందో లేదో తెలియదు. అక్కడ ఫైర్ అలారం ఉంది. ఆ ఫైర్ అలారం ఆ ఫ్యూమ్ అబ్జర్వ్ చేసుకొని అది ఫైర్ స్టేషన్కి ఇండికేషన్ ఇస్తే ఫైర్ ఇంజన్ సీదా వచ్చేసింది. 3 minutesలో వచ్చేసి ఆ పిల్ల రూమ్కి వెళ్ళి ఆమెకు పెనాల్టీ వేసింది. అక్షరాలు 70,000. ఈ ఉండే అలార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. రూమ్లలో చాలా సెన్సిటివ్ ఉంటాయి. కిచెన్లో ఇంత సెన్సిటివ్ ఉంటాయి, కానీ నార్మల్గా రూమ్లలో అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి. అగరబత్తి వెలిగించిన, క్యాండిల్ వెలిగించిన, స్మోక్ చేసిన, రైస్ కుక్కర్ లాంటివి ఏమైనా పెట్టినా, స్టీమ్ ఐటమ్స్ కూడా పెట్టినా అలారం వస్తుంది. వస్తే ఒకవేళ రింగ్ అయితే అక్షరాల 70,000 రూపాయలు ఫైన్ కట్టాలి. అది మ్యాటర్. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్.